మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మహాకృప మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక మాటని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేంటంటే, మీరు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు అనే వ్యక్తి దగ్గరికి మీరు వచ్చారు. ఆ మధ్యవర్తి మీకు, మీ ప్రతివాదికిని, మీకు, మీ దేవునికిని, మీకును సాతానుకును మధ్యలో నిలబడి ఆయన ఒక విషయాన్ని చెప్పబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనసు పెట్టి మీరు ఈ మాటను విందురు గాక. ఆమేన్. దేవుడు భూమి మీదకి రావడానికి ప్రధానమైన కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రాముఖ్యంగా చెప్పబడిన ఒక అంశం ఏంటంటే, తన ప్రజల పాపముల్లో నుండి ఆయన రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో శరీరధారిగా జీవించాడు. ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడి ఆయన శ్రమపడ్డాడు. ఆ తర్వాత సిలువ వేయబడ్డాడు. ఆ తర్వాత క్రూరాతి క్రూరంగా చంపబడి 3వ దినాన పునరుద్ధానుడిగా లేచి ఉన్నాడు. ఆ తర్వాత తన శిష్యులకు ఆయా సంగతులను ఆజ్ఞాపించి, ఈ భూమి మీద ఉండగా నేను మీకు ఏ విషయాలు, ఏ సంగతులు అయితే చెప్తూ వచ్చానో ఆ సంగతులను సర్వసృష్టికి వెళ్ళి మీరు ఈ మాటల్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెప్పబడింది. ఇప్పుడు ఈ మాట నమ్మాలి, ఈ మాటను విశ్వసించాలని ప్రభువు చెప్పాడు. ఇప్పుడు ఏ మాటని విశ్వసించాలి అంటే, శరీరంతో ఆయన వచ్చాడనా? కాదు. ఎందుకంటే భూమి మీదకి చాలామంది వచ్చారు కాబట్టి, భూమి మీదకి దేవుళ్ళు అనబడిన చాలామంది వ్యక్తులు వచ్చారు కాబట్టి అది కాదు నమ్మాల్సింది. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడనా? అది కాదు. దేన్ని విశ్వసిస్తే రక్షణ కలుగుతుంది? ఆయన సిలువ చూసి చాలామంది దండం పెట్టుకుంటూ ఉంటారు, ముద్దు పెట్టుకుంటూ ఉంటారు.
లేకపోతే ఆ సిలువ కాదు. ఆ సిలువలో ఆయన కార్చిన రక్తము. దేవునికి స్తోత్రం. ఆ రక్తాన్ని మనం ఆశ్రయించాలి. ఆ రక్తం దగ్గరికి మనం రావాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తం దగ్గరికి మనం అందరూ వచ్చేసేయాలి. ఆ రక్తం మాట్లాడుతుందంట. యోహాను గారు అంటారు, ఆత్మ, నీరు, రక్తము ఈ మూడు సాక్ష్యం ఇస్తాయి అంటారు. అంటే సాక్ష్యం ఇస్తాయి ఏంటండి? మాట్లాడతాయి అని అర్థం. ఏం చేస్తాయంట? మాట్లాడతాయి. వీటికి మాట్లాడగలిగే అనుభవం ఉంటుందంట. దేవునికి స్తోత్రం. అంటే నీరు మాట్లాడుతుందంటే, రక్తం మాట్లాడుతుందంటే, ఆత్మ మాట్లాడుతుందంటే, ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనం చూస్తే రక్తం కూడా మాట్లాడుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ రక్తాన్ని ఆశ్రయించినప్పుడు ఆ రక్తం మాట్లాడుతుందట. మీకును ఆయనకును మధ్య వచ్చిన ఈ రక్తం ఏం చేస్తుందంట అండి? మాట్లాడుతుందట. ఈ మాట్లాడడాన్ని బట్టి మనం విమోచించబడతా ఉంటాం. మధ్యవర్తిగా వచ్చిన ఆ రక్తం ఉంది చూసారా, ఆ రక్తమే మన పక్షంగా మాట్లాడబోతూ ఉంది. ఈరోజు యేసయ్య పొందిన దెబ్బల చేత మనందరికీ ఓ గొప్ప రక్షణ కలిగింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం చాలాసార్లు అనుకుంటాం, నాకు బాగా పాటలు పాడడం వచ్చు, నాకు బాగా పాటలు పాడడం వచ్చు, నేను బాగా పాటలు పాడతాను. పరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను ఫ్రంట్ లైన్లో వేసి పాటలు పాడే గుంపులో ఉంటాడంటే. మనకంటే బాగా పాడబడిన వాళ్ళు చాలామంది అక్కడ ఎప్పటికీ ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నారు, పెద్ద పెద్ద సింగర్స్ అందరూ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాటని నువ్వు ఏడ్చేయాలి. ఆ పాటని నువ్వు ఏడ్చేయాలి తప్ప అసలు నువ్వు ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు, జెడ్లో కూడా రావేమో. జెడ్ తర్వాత ఏమున్నాయో ఆ అంకిల్లోకి మనం వెళ్తాం. ఇక్కడ మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. చాలామంది ఏమంటారంటే, యేసు ప్రభుకి నేను చాలా అందంగా కనబడతాను, ఇక నన్ను చూసి ఆనందపడిపోతూ ఉంటాడు. ఫస్ట్ లైన్లోకి మా చర్చిలోనే ఫస్ట్ కోయర్లో నన్నే నుంచోబెట్టి నన్నే పాటలు పాడించేవారు, నాతోనే పరిచర్య ధర్మాలన్నీ చేయించేవారు, నేను ఎంత అందంగా ఉంటాను కాబట్టి అనుకుంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ అందం చూసేటప్పటికి, అక్కడ ఉన్న వాళ్ళ సౌందర్యం చూసేటప్పటికి మీరు చాలా వెలవెలబోయిన పరిస్థితులు ఏర్పడతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనదేది పనిచేయదట, ఏ క్వాలిటీ పనిచేయదంట. ప్రభు నేను చాలా బాగా ప్రసంగాలు చేశాను, ఇట్లా వెళ్ళిపోంటాడంట. ముందు దూరంగా వెళ్ళంటాడంట. నేను చాలా బాగా మంచి డెప్త్గా ప్రసంగాలు చేశాను ప్రభా. వెళ్ళరా అటు వెళ్ళి. నీ గురించి నువ్వు చెప్తే సరిపోదు. ఎవరు చెప్పాలి? షాలేం రాజా. ఎవరు చెప్పాలి? రక్తం చెప్పాలి. ప్రభా నీ నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టావు నాయన. అసలు మనకి దెయ్యాల పాస్టర్ అని పేరు. ఏ పాస్టర్ అంటే మొన్న ఒకళ్ళు అడిగారు, ఆ పాస్టర్ గారు తెలుసండి అన్నారు. ఏ పాస్టర్ గారు అండి అన్నాను. అదేనండి దెయ్యాల పాస్టర్ గారు అన్నాను. దెయ్యాల పాస్టర్ గారు అంటే ఎవరు అన్నాను. ఆయన దెయ్యాలను వదిలిస్తాడంట. అంటాడంట. అనేసరికి ఆ దెయ్యం అంటదట. ఎక్కడ దెయ్యాలు వచ్చినా సరే ఆయన ఏం చేస్తాడంటే ఏలుతో వదిలించేస్తాడండి. ఏలుతో వదిలించేస్తాడంట. ఒక ఊర్లో ఏం జరిగిందంటే, సరే మీకు చెప్పకూడదు ఈ మాట, మీరు కూడా అదే ప్రక్రియ చేస్తారు. ఓ దెయ్యం ఓ పాస్టర్ గారు ఏలెట్టు కరిగిస్తుందట. ఈయన కళ్ళు మూసుకుని రక్తం దెయ్యం అంటున్నట. ఈయన ఏలెట్టు కరిగిందట. అలా ఉంటాయన్నమాట. ప్రభా నేను భూమి మీద చాలా దెయ్యాలను ఎదలగొట్టేవాడిని, మరి ఏంటి నేను ఫ్రంట్లో అయినా నువ్వు వెళ్ళిపోయాను ప్రభా. నేను స్తోత్రం హల్లెలూయా అంటే కరెంటు పోయేది వచ్చేది నాయన, అద్భుతాలు చేసేవాడిని భూమి మీద, వెళ్ళిపో అంటాడు.
ఒకటి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడంట. ఏంట్రా నడుచుకుంటూ వచ్చేస్తున్నా ఉంటుంది దేవదూత. 20 lakhs ఏంటి, 20 lakhs ఫండ్ ఇచ్చాను చర్చికి. ప్రసంగం చేసేటప్పుడు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుకి వందనాలని చెప్పి వెంటనే జక్రయ్య గారు, పాస్టర్ జక్రయ్య గారు మనకి 20 లక్షల రూపాయలు కానుకిచ్చారు అని రెండో పేరు ఆయన పేరే చెప్పేవాడంట. అందుకని ఫస్ట్ లైన్లో నేనే ఉంటానా, నువ్వు వెనక్కి వెళ్ళిపో. మరి ఏం కావాలి, నీకేం కావాలి? ప్రభువా ప్రభువా మేము తలుపు దగ్గర ఉన్నాము నాయనా. ఉన్నారా, ఓకే, ఏంటి? మేమెవరో నీకు తెలీదా? తెలీదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది దేవుడికి నేను తెలుసు అని అనుకుంటున్నారు? ఒకసారి చేయి చూపించండి. నేను మీరు మెలకువలోనే ఈ మాట విన్నారా? మెలకువలోనే అన్నారా ఈ మాట? మేము బాగా తెలుసండి యేసుప్రభుకి అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపించండి. ఎందుకర్రా మీరు ప్రార్థనకు రావడం? ఎందుకు అసలు మీరు ప్రార్థన రావడం? మీకు ఆ ధైర్యమే లేనప్పుడు మీరెందుకు ప్రార్థనకు రావడం? యేసు ప్రభుకే మీరు తెలియనప్పుడు మీరెందుకు ప్రార్థనలకు రావడం? అనవసరంగా టైం వేస్ట్ కాకపోతే. అనవసరంగా సినిమాలు గట్రా మానేశారు. మగోళ్ళు అయితే బ్రాందీలు, సారాలు, విస్కీలు మానేశారు. మోహపు చూపులు మానేశారు. వడ్డీ వ్యాపారాలు మానేశారు. ఇవన్నీ ఎందుకు మనకి గొడవ అంతా? మళ్ళీ అడుగుతున్నాను, మీలో ఎంతమందికి యేసు ప్రభు తెలుసు? చూపించండి. యేసు ప్రభు ఎంతమంది తెలుసు? ఓకే, యేసు ప్రభుకి మీలో ఎంతమంది తెలుసు ఉంటారు? సరే, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రభా మేమెవరో తెలీదా? నువ్వెవరో తెలియాలంటే నాకు పాస్టర్ శాలేం రాజు వచ్చి సర్టిఫై చేయాలండో యేసయ్య. దేవదూతలు కూడా ఒప్పుకోరు. ఒకళ్ళు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ప్రభా నేను దెయ్యాలని వెళ్ళగొట్టాను, నువ్వెవరో నాకు తెలీదు. ప్రభా నేను కానుకలు ఇచ్చాను, నువ్వెవరో నాకు తెలీదు. ప్రభా నీ కొరకు యథార్థంగా జీవించాను, నువ్వెవరో నాకు తెలియదయ్యా. ప్రభా నీ కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేశాను, నువ్వెవరో నాకు తెలియదంటే తెలియదు. ఎవరు చెప్పాలి? ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడితే చెల్లుతుంది? అందుకే నన్ను జాగ్రత్తగా వినాలి నా మాటలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్రమము చేయువారులారా, మీ గురించి దేవుని స్వరం రాలేదు. మీ గురించి ఒకళ్ళు మాట్లాడలేదు. మీరు మాట్లాడుకుంటున్నారు. మీరు ఏమని? మేము దెయ్యాలను వెళ్ళగొట్టాం, మేము అద్భుతాలు చేసాం, మేము అవి చేసామని మీరు మాట్లాడుకుంటున్నారు. కానీ మీ కొరకు మాట్లాడవలసిన వ్యక్తి మాట్లాడలేదు. అలా మాట్లాడకపోతే మీ సాక్ష్యం చెల్లదు. మళ్ళీ చదవండి. ఇప్పుడు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. అక్కడ ఒక మాట ఉంది చూడండి, పలుకు ప్రోక్షణ రక్తమునకును. హేబేలు కంటే ఎలా ఉంది? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చారు? పలికే ప్రోక్షణ రక్తము దగ్గరికి వచ్చారు మీరు.
ఈ హేబేలు ఎందుకు వచ్చాడు మధ్యలోకి? ఏమండి, హేబేలు ఎందుకు వచ్చాడు మధ్యలోకి? అంత నీతిమంతుడా హేబేలు? అంత నీతిమంతుడేనా పెట్టాడు అక్కడ? సరే వద్దాం, అక్కడికి వెళ్దాం, అక్కడ ఆ సబ్జెక్టు దగ్గరికి వెళ్దాం. హేబేలుని వాళ్ళ సహోదరుడు ఎవరో చంపేసినట్టున్నారు కదా? ఎవరైనా? ఎవరు? ఇశ్రాయేలా? కయ్యను. ఓకే, ఈ కయ్యను చంపేశాడు కదా, హేబేలు చచ్చిపోయాడు. దేవుడైన యెహోవా వచ్చాడు, సీరియస్గా వచ్చేసాడు. కయ్యను, కయ్యను ఎక్కడున్నావు అన్నట్టు. కయ్యను అంటాడు, ఇక్కడ ఉన్నాను. నీ తమ్ముడేడి? నీ తమ్ముడేడి? ఎవరో చెట్టి చెప్పండి. ఏడి హేబేలేడి? ఆయన ఏమంటాడు? చదవండి, ఆదికాండం 4వ అధ్యాయం 9వ 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడుగగా, కయ్యను గారిని అడిగితే ఆయన ఏమంటాడు? అతడు నేను ఎరుగను, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడనా? నా తమ్ముడికి నేను కాపలా కాసేవాడిగా పెట్టారా? మా అమ్మ నాన్న, మా అమ్మ బాబు నన్ను ఆయన కాయలా కాపలా కాయడానికి పెట్టారా? చదువు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము. నీ తమ్ముని రక్తము యొక్క స్వరం. రక్తం మాట్లాడింది అక్కడ. ఏం మాట్లాడింది? రక్తం మాట్లాడింది. ఎవరి రక్తం మాట్లాడింది? హేబేలు రక్తం మాట్లాడింది. హేబేలు రక్తం మాట్లాడింది. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈయన పెద్దోడా చిన్నోడా? ఈయన రక్తం మాట్లాడుతుంది. నీ తమ్ముని యొక్క రక్తము రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. అక్కడి నుంచి ఒక సౌండ్ మొదలయ్యి ఎక్కడికి వచ్చిందంట? దేవుని దగ్గరికి వచ్చిందంట. అందుకే సీరియస్గా వచ్చాడు దేవుడు. నీ తమ్ముని యొక్క రక్తం నాతో మాట్లాడింది. ఏమని మాట్లాడుంటుంది? ఏమని మాట్లాడుంటుందండి? మీరు చెప్పండి, మీలో ఒకళ్ళు ఎవరైనా ఏమని మాట్లాడుంటుంది? ఏమా? హేబేలు గారి రక్తం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడుంటుంది? ఏమని అడుగుంటుంది? చెప్పు. నిన్ను ఎవరైనా చితక్కొడేశారు, అప్పుడు ఏమని అడుగుతావు? నాకు న్యాయం చెయ్యి, ఇంత దారుణంగా నన్ను కొట్టేశారు కదా, నా పక్షంగా న్యాయం చేయని అడుగుతావా? అడుగుతావు, ఖచ్చితంగా అడుగుతావు. నువ్వైనా నన్ను కొట్టినా అడుగుతాను నేను. ఆయన ప్రాణమే తీశారు, ఇప్పుడు రక్తం ఏమడుగుతుంది? న్యాయం తీర్చు. నిరపరాధిని నేను, నీతిమంతుణ్ణి నేను, ఏ లోపము, ఏ పాపము, ఏ దోషము ఎరగని వాడిని నన్ను అన్యాయంగా చంపేశాడు భూమి మీద లేకుండా అని అడుగుతుంది హేబేలు గారి రక్తం. అందుకే అంటారు కదా, మీకు వస్తే పాడండి. ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా పాడండి. నా పాపములివమా, నా పాపముల కొరకు ఈ పాట్లు నొందినావా, ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా, నా పాపములకురా ఈ పాట్లు నొందినావా. నాలో ఏ పాపం లేదు, నన్ను దయాదాక్షిణ్యం లేకుండా చంపేశాడు అని అంటుంది. పలుకుతుంది ఒక స్వరం. అప్పుడు దేవుడు కోపం వచ్చేసింది. నిజమే, వీడి వాదనలో ఏముందని? న్యాయం ఉంది.
పాపం ఏ పాపం చేయలేదు, కేవలం దేవునికి బలి అర్పించాడన్న కోపంతో, దేవుడికి అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించాడు, నేను అంగీకరించాననే ఘాతకంగా ఎంత దారుణంగా ఇతన్ని చంపేశాడు కదా అని కోపం వచ్చేసింది దేవుడికి. కోపం వచ్చేసి కయీన్ని దేవుడు శపించాడు. కయీను శాపం పాలైపోయాడు, కయీను శాపగ్రస్తుడైపోయాడు, కయీను దిక్కుమాలిన వాడైపోయాడు, కయీను దేశ దిమ్మరైపోయాడు. కయీను సంతానం దేవుని దృష్టికి యథార్థవంతులుగా లేరు. ఇంకా చెప్పాలంటే కయీను సంతానాన్ని దేవుడు భూమి నుంచి ఎత్తుడు చేశాడు. అంత దారుణమైన శాపం ఎవరు మొరపెడితే వచ్చింది? ఏబేలు రక్తం మొరపెట్టిందంట, అందుకొచ్చిందంట. అందుకొచ్చాడు ఏబేలు ఇక్కడికి. ఇంకొక రక్తం కూడా మాట్లాడుతుంది, ఇంకొక రక్తం కూడా మాట్లాడుతుంది. ఎవరి రక్తం? మధ్యవర్తి రక్తం కూడా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఈ రక్తం ఎలా మాట్లాడుతుంది? ఈ రక్తం ఏమని మాట్లాడింది? ఏమని మాట్లాడింది? ధారలుగా కారుతున్న రక్తం ఆయన శరీరంలోంచి కారిపోతుంటే, ఆయన్ని ఎవడో ఒక దుర్మార్గుడు వచ్చి బళ్ళెంతో డొక్కలో పొడుస్తుంటే, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి మొత్తితే, ఆయన శరీరం అంతా నాగడితో దున్నిన చేనువలే మారిపోతే, ఆయన శరీరంలో సొగసైన స్వరూపమైన లేనట్టుగా మారిపోతే, ఆయన ముఖమంతా రక్తసిక్తం అయిపోతే, ఆయన శరీరం అంతా బాధతో నిండిపోతే, ఆయన సిలువలో అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని సిలువలో రక్తం మాట్లాడుతూ ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రక్తం మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుందంటే, వీళ్ళు పాపం చేశారు, వీళ్ళు తెలియక చేశారు కనుక వీళ్ళను క్షమించు నాయనా అని అంటుంది ఈ రక్తం. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఈ రక్తం. పలుకు అనే మాటని మనం చాలా లాంగ్ లుక్లో వెళ్ళిపోతాం. ఆ పదాన్ని అబ్జర్వ్ చేయం, ఆ పదాన్ని గమనించం. ఈ పదం వెనకాల ఉన్న శబ్దం ఏంటి, ఆ మాట ఏంటి అనే విషయాన్ని మనం గమనించకుండానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ ఒక మాట అంటుంది, ఒక మాట రాయబడింది ఏంటంటే, అక్కడ పలుకుతున్న శబ్దమే నిన్ను నన్ను కాపాడుతూ ఉంది. పరలోకం నువ్వు వెళ్ళాలంటే ఆ రక్తం మాట్లాడాలి నీ గురించి. అక్కడ ప్రభువా ఏం చేయమంటావు అంటే, రక్తం మాట్లాడుతుంది. అక్కడ మహాశ్రమలో గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళందరూ తమను తాము శుద్ధి చేసుకున్నారు, లోపలికి రానిచ్చేయండి అంటాడు దేవుడు. అప్పుడు వెళ్తావు నువ్వు. ఏం మాట్లాడాలి? రక్తం మాట్లాడాలి. ఆ రక్తం నీ మీద ప్రోక్షించబడాలి. ఆ రక్తం నిన్ను విమోచన అనుభవాల్లోకి తీసుకొని వెళ్ళాలి. దేవునికే మహిమ కలుగునుగా. యేసయ్య రక్తం ఎంత విలువైంది, యేసయ్య రక్తం ఎంత శ్రేష్టమైంది, యేసయ్య రక్తం మన జీవితాల్లో ఎంత నూతనమైన కార్యాలను జరిగిస్తుంది. ఈరోజు మన జీవితంలోకి ఆ రక్తం వచ్చి మనందరినీ పాప ప్రాయశ్చిత్తంలోకి నడిపించింది. రక్షించబడిన మనందరి అనుభవాలు ఈరోజు ఎంతైనా ఆయనకు రుణస్థులమే. ఎంత గొప్ప కార్యం నువ్వు చేసావా? షాలేం రాజు అనేవాడు నిలబడతాడు. ఒక్కొక్క పాపం షాలేం రాజు పాపాలన్నీ బయటికి తీస్తూ ఉంటాడు. అప్పుడు రక్తం మాట్లాడుతుంది, నేను వీరి పాపముల నిమిత్తమై రక్తం కార్చాను, వీళ్లను నేను సిలువలో క్షమించాను, తండ్రి వీళ్లను క్షమించాడు కనుక వాళ్ళని ఏమాత్రం తీర్పులోనికి రానివ్వక మీరు వాళ్ళని ముందుకు పంపేసేయండి. ఎందుకంటే ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు, విడుదల కలుగ చేసి ఉన్నాడు, ఆయన మన పక్షంగా కృప చూపించి ఉన్నాడు. ఆ రక్తమే పాపములో నుండి మనందరినీ పవిత్రులుగా మార్చేసింది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాము. దేవునికి స్తోత్రం.
మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో. నోరు తెరవండి. మహాపరిశుద్ధ స్థలములో మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము. చప్పట్లు. స్తుతులు. యేసు రక్తము రక్తము రక్తము. స్వరాలు. అమూల్యమైన రక్తము నిష్కళంకమైన అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. గ్లోరీ. ఆమేన్. స్తోత్రం. యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము